హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రాజ్ శ్రీనివాస్. మరణం, ఆత్మలు, గరుడ పురాణం ఇవన్నీ మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఆ, తప్పు చేస్తే గరుడ పురాణం ప్రకారం స్వర్గం, నరకం, అందులో ఉండే భయంకరమైన శిక్షల గురించి వింటూ ఉంటాం. అసలు నిజంగా గరుడ పురాణం అనేది ఒక శాస్త్రమా, లేదంటే ఏదైనా పుక్కిటి పురాణమా, లేదంటే ఏదో అలా చనిపోయినప్పుడు వల్ల వేయడానికి ఉపయోగించే సాధారణ గ్రంథమా? ఏంటి అసలు ఈ మరణాలు, మరణాల వెనుక ఉన్న నిజాలు, ఈ పునర్జన్మలు, వీటి గురించి తెలుసుకుందాం. మనకి సుప్రసిద్ధ జ్యోతిష్యులు, జ్యోతిష్యానంత సవ్యసాచి జీవీఎల్ఎన్ చార్యులు గారు మనతో ఉన్నారు. సో వారిని అడిగి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. మనం చూస్తున్నాం గురుగారు, ఈ మరణాలు, ఈ గరుడ పురాణం ఏంటి అసలు? ఈ గరుడ పురాణం దానికంటే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి గురుగారు. మన చిర్రావూరు గారు అని యూట్యూబ్లో చాలా ఫేమస్, ఆయన చిర్రావూరు గారు. ఆయన చనిపోయాడని ఒకడు పోస్ట్ పెట్టాడు. నిజానికి పాపం ఆయన బతికే ఉన్నాడు, మొన్న నాతో మాట్లాడాడు, క్షేమంగానే ఉన్నాడు, నిక్షేపంగా ఉన్నారు. ఎందుకు ఇట్లా చనిపోకమున్నా చనిపోయారని పోస్టులు పెట్టడం, ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తారు గురుగారు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. దేహో దేవాలయ ప్రోక్తో దేహో జీవ సనాతన. ఇది కొత్త విషయం కాదు. మనకు శివాలయాలు అభిషేకం చేసేటప్పుడు ఈ వాక్యాన్ని చెబుతారు. దేహో దేవాలయ ప్రోక్తో దేహో జీవ సనాతన. దేహి, ఇవి కనబడేటువంటి ఈ బాడీ ఏదైతే ఉందో ఇది ఒక ఇల్లు. ఓకే. ఎవరికి? ఆత్మకి. ఆత్మకి. అంటే ఆత్మకి ఆత్మ టెనెంట్. అవును. దాని ఇష్టం ఉన్నంత కాలం ఉంటుంది. అవసరం లేనప్పుడు ఆ ఇంటితో తనకు అవసరం లేనప్పుడు వాళ్ళు బయటికి వెళ్తారు, ఇంకొక ఇంటిని చూసుకుంటారు. ఇక్కడ పబ్లిక్కి ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉంటారు. చచ్చిపోయినప్పుడు మాత్రమే భగవద్గీత అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసి అంటే చచ్చిపోయిన శవం పక్కన ఆ తీసుకెళ్లే వరకు ఆ భగవద్గీత క్యాసెట్ ప్లే చేస్తుంటారు. పాపం కృష్ణుడు వీళ్ళు చచ్చిపోతే వినటం కోసం 18 గంటల పాటు కూర్చోబెట్టి 18 రోజుల పాటు అర్జునుడికి భగవద్గీత చెబితే ఆ భగవద్గీత మనకు చావుకి డప్పులాగా వాడుతున్నటువంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి హిందూ సమాజం. సరే గురుగారు, దీని మీద నాకు ఒక్క చిన్న డౌట్ ఉంది, అడగవచ్చా? ఏం లేదు. అందులో ఒక పద్యం ఉంటుంది, దాని అర్థం పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వాడికి జన్మము తప్పదు, అనివార్యమగు దీని గురించి చింతపడవలదు అని ఉంటుంది. ఇది ఒక మోటివేషనల్ వీడియో, ఒక మోటివేషన్ ఇస్తుంది కదా బంధువులకి, వాళ్ళకి. తప్పేంటి? భగవద్గీతని ఎక్కడైనా వాడొచ్చు కదా, అక్కడ వాడితే మీకు వచ్చిన నష్టం ఏంటి? భగవద్గీత అనేటువంటిది నిజమైన సుప్రభాతం అండి. ఓకే. నిజమైన సుప్రభాతం. రైట్. సుప్రభాతం. ఓకే. మన శ్రీవారి కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే, ఇది సుప్రభాతం కాదు. దేవుణ్ణి మేలుకొల్పడం ఏంటండి? దేవుడు నిద్రపోతే ప్రపంచం ఏమవుతుంది, సృష్టి ఏమవుతుంది? ఇక్కడ ఒక వ్యక్తిని ఏ రకంగా సఫలీకృతుని చేయాలి, జన్మరాహిత్యం ఎలా పొందాలి, మనిషి ఎలా జీవితాన్ని గడపాలి అనేటువంటి అంశాలు మొత్తాన్ని చెప్పేటువంటిది భగవద్గీత. ఏవం త్రయం ఏవత దైవానుగ్రహేతుకం మానవత్వం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ అన్నారు. ఒక చెత్త పుస్తకం అది, శుష్క వేదాంతము అంటారు. శుష్కము అంటే అర్థం ఏంటి? పనికి మాలింది. పనికి మాలిన దాంట్లో కూడా సారం దొరికింది కదా. అంటే ఇక్కడ పుట్టినవాడు మరణిస్తాడు అనేది మనం పుట్టినవాడు చెప్పక్కర్లా, మన అనుభవాలు చెబుతాయి. మన తాతగారు పోయారు, నాకు తెలీదా?
కొత్తగా చెప్పాల్సిన ఏముంది? నీవు ఎలా పునరావృతం అవుతావు అనేటువంటిది. మరి అదం కాష్టం ఇదం కాష్టం జలేన సంగమ సంయోగాశ్చ వియోగాశ్చ కాతత్ర పరిదేవన అని శంకరాచార్య వారు చెప్పారుగా. రెండు వేరు ఆత్మలు కలిసి కొంతకాలం ప్రయాణం చేస్తాయి, కలిసి జీవిస్తాయి, కొంతకాలానికి విడిపోతాయి. మరి కాతత్ర మరి కక్షలో కర్పణ్యాలతో పనే ఉందండి. రైట్. రుణానుబంధ రూపేణ పశుపత్ర సుతాలయ రుణక్షయం వివక్షంతి కాతత్ర పరిదేవన అని చెప్పి మనం చదువుతున్నాంగా. అవును. అంటే ఇక్కడ మనకు మనమే మోటివేషన్ చేసుకోవాలి. హూ యామై, నేను ఎవరిని? మీకు ఒక ఎపిసోడ్ ముందు ఒక మాట చెప్పాను చేసే ముందు. అవును. నా చేతికి 10 ఉంగరాలు ఉండేవి, అవును, బ్రాస్లెట్స్ ఉండేవి, బంగారపు వాచి. ఇప్పుడు 95-96 బంగారపు వాచి, గొలుసులు, నేను తొడగని ఆభరణాలు లేవు, నేను వాడినటువంటి కడియాలు లేవు. ఎప్పుడైతే తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి యొక్క బంగారపు గనులు చూశాను, ఈ మనకు వాటి ముందు ఇవి అనవసరం. ఓకే. ఏంటి? శ్రీనాథుని వర్ణించు జిహ్వ జిహ్వ, కమలాక్ష నర్చించు కరములు కరములు కరములు. బంగార చేత్తో కడియాలు వేసుకొని పూజ చేస్తే అది గొప్ప కాదు, ఏమీ లేకుండా చేస్తే గొప్పతనం. మరి మీరు ఇందాక మోటివేషన్ అంటున్నారు. అవును. పత్రం పుష్పం ఫలంతో యోమే భక్తాన ప్రయచ్చతి. పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ తోయం కానీ ఇమ్మన్నారు. అవును. మరి అన్నీ వాడుతున్నాంగా మనం భగవంతుడికి. కానీ నేను చేశాను. ఒక రాజుగారి సభ జరుగుతుందట, అందులో ఒక రాజుగారు ప్రశ్న వేశారు ఆ పండితులందరికీ, ఎవరు మోక్షానికి వెళతారు అని. అందరూ సైలెంట్గా ఒకళ్ళ మొహాలు చూస్తున్నాడు. మీలాడు బిఎస్ లాంటి వాళ్ళు లేచి ఏం చెప్పంటే, నేను పోతే పోతానండి అన్నాడు. అందరూ పక్క నవ్వారట. రాజావారు మళ్ళీ అడిగారు, ఏం బిఎస్ నువ్వేదో కొద్దిగా అతిగా మాట్లాడుతున్నావే, నువ్వు మోక్షానికి పోతావా అంటే, అవును రాజా నేను పోతే మోక్షానికి పోతాను అన్నాడు. అరే మళ్ళీ అదే మాట అంటావు, నువ్వు ఎట్టా పోతావాయా? ఇంతమంది ఉద్దండ పండితులు ఉన్నారు, ఇంతమంది తాంత్రికులు ఉన్నారు, ఇంతమంది జ్యోతిష్యులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, నువ్వు పోతావంటావేంటి? రాజుతో పరాచికారా తీసుకెళ్ళి ముందు బంధించండి. అప్పుడు రాజా, నేను అనేది పోతే మోక్షానికి వెళతాను అన్నాడు. ఇక్కడ కంక్లూషన్ ఏంటి? నేను అనే అహం పోతే మోక్షానికి వెళతాను అన్నాడు. కాబట్టి ఇక్కడ చచ్చిపోయిన వాడికి అది వినదు, భగవద్గీత అవసరం లేదు. బంధువుల కోసం, అది చచ్చిపోయిన వాడి కోసం కాదు. ఆ మాత్రం చచ్చిపోయిన తెలియదా? బంధువులు తెలియదా? వాడు ఉన్నంతకాలం రాసి రంపాన పెట్టి వాడు కూడి పెట్టకుండా గుడ్డ పెట్టకుండా గదిలో బారేసి పాసిపోయిన అన్నం పెట్టి నీకు తల్లిదండ్రుల ఆస్తులు అమ్మించి వాళ్ళ రక్తాన్ని చెమట చేసి నీకు స్థిరచరాస్తులు సంపాదించి పెడితే నీవు తీసుకెళ్ళాలి వృద్ధాశ్రమంలో బారేసేవి, ఆ రోజు చచ్చినట్లు లెక్క. ఆ రోజు చచ్చిపోయినాడు. వృద్ధాశ్రమాల్లో మీ తల్లిదండ్రులు పెడతారా? రేపు మీ పిల్లలు పెట్టడానికి గ్యారంటీగా పెడతారు. ఇక వాడు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏసీ పిట్లో పెడితే ఏంటి, గ్రానైట్ రాళ్ళతో సమాధి కడితే ఏంటి, చందనంతో తగలబెడితే ఏంటి? చూస్తున్నాడు ఏమన్నా? ఒక్క క్షణం ఇంట్లో ఉంచుకోగలిగావా? మా నాన్న మాకు 100 కోట్లు సంపాదించి ఇచ్చాడు, నీ ఇంట్లో పక్కన సమాధి కట్టించుకోవచ్చుగా, శ్మశానంతో పనే ఉంది. ఇంకా దౌర్భాగ్యం ఏంటి, ఈ మధ్యకాలంలో భూముల స్థల రేట్లు పెరిగాయి. పూర్వంలో ఈ పొలాలు మొత్తం ఊరి చివరుండేవి, సమాధులు చేశారు. అనవసరంగా ఇలా సమాధి చేసాము, ఇక్కడ 60 సెంట్లు భూమి వృధా అయిపోయింది. ఇప్పుడు చూస్తేనేమో సెంటు 1-2 కోట్లు బలుగుతుంది, 60 కోట్లు పోయినట్టే అని సమాధులు తొలగించి అమ్మేసేటువంటి ప్రబుద్ధులు నా కంటితో నేను చూశాను. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయినప్పుడు భగవంతుడు చెప్పాడా, ఇంట్లో పెద్దలు చెప్పారా, పురాణాలు చెప్పాయా? ఇవన్నీ కూడా నథింగ్ అండి. చాగంటి కోటేశ్వరరావు గారి వ్యాఖ్యానాలు కానీ, గరికపాటి వారి వ్యాఖ్యానాలు కానీ,
అంతకంటే గొప్ప ఎవరైనా చెబుతారండి సమాజంలో ఇప్పటివరకు నాకు తెలిసి. ఏ, స్వామీజీలు కూడా చెప్పట్లేదు ఇంకా చెప్పాలంటే. కాషాయం కట్టుకున్నటువంటి స్వామీజీలు కూడా ఓహో ఆయన ఇంత విగ్రహం పెట్టాడా, నేను ఇంత విగ్రహం పెట్టాలి. మీ ఇంటికి వస్తే 5 లక్షలు ఇస్తావా, 3 లక్షలు ఇస్తావా? కాలు పెడితే 5 లక్షలు, కాలు తీస్తే 6 లక్షలు, అది గంటకింత, అరగంటకింత, పావు గంటకింత. అవును. ఈ స్థితికి హిందూ సమాజంలో ఉన్నటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు రైట్ తయారైనప్పుడు ఎవరైనా అణిచి వస్తుందండి. కాబట్టి ఇక్కడ భగవద్గీత అనేటువంటిది మనిషిని మేల్కొల్పేటువంటి, మనిషికి సుప్రభాతం. ఒక వ్యక్తి యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది, కష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటాడు, ఎలా కింగిపోతాడు, అవన్నీ చెప్పేటువంటిది గీత. అయితే ఇక్కడ గరుడ పురాణం, గరుడ పురాణం అనేటువంటిది కాదు గురుగా, గరుడ పురాణం కంటే ముందు ఇది ఉంది, చిర్రావూరిది. కోటా శ్రీనివాసరావు చనిపోయడం చాలాసార్లు వచ్చింది. అవునా? కోటా శ్రీనివాసరావు గారు చనిపోయారని, అవును, అలీ చనిపోయాడని, ఇట్లా అలీ చాలా చనిపోయాడని అవును వచ్చినాయి. నరసింహాచార్యులు కూడా పోయాడని కూడా మీ మీద పెట్టారు. వాళ్ళందరూ ఎవరంటే మా అభిమానులు. ఓకే. ఒక వ్యక్తి బతికి ఉండంగా చచ్చిపోయాడు అనేటువంటి ప్రచారం జరిగిందంటే వాడికి ఆయుర్దాయం ఇచ్చినట్లే. ఓహో. యాక్చువల్గా మన చిర్రా ఊరికి నేను 4 సార్లు ఫోన్ చేసి ఎత్తలేదు. ఆ వీడియో చేసిన వ్యక్తి మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే ఓకే. అవునా? మీకున్న సమాచారం ఏంటి, ఎక్కడి నుంచి చనిపోయాడు అనడానికి ఆధారం ఏంటి? నాకు తెలిసి బహుశా ఆ చేసే వ్యక్తికి ఈయనకి మధ్యలో ఏదన్నా యుద్ధం ఉందేమో. ఓకే. అంటే ఒక సోషల్ మీడియాలో ఒక వ్యక్తి చనిపోయాడు అని బతికుండంగా చనిపోయాడు అనే వ్యక్తి ఎవరుతుంటాడో నిజంగా వాడు బతుకున్నా చచ్చినోడితో సమానం. చేసినోడు ఇది చాలా తప్పు. అది ఓకే, చాలా తప్పు. కాబట్టి అటువంటి అనైతికమైనటువంటి వీడియోలని చూచిన వాళ్ళు కూడా కర్మ అనుభవించాల్సింది. అవునా? అనుభవించాల్సింది. అదృష్టవా నీ కంటితో చూసిందే నిజం, చెవితో విని దాని గురించి ప్రచారం చేసిన కూడా కర్మ అనుభవించాలి. ఇప్పుడు యోగాసనాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మన కలియుగంలో కొన్ని యోగాసనాలు పెట్టుకోవాలి. కర్ణభంగ యోగం, కర్ణభంగ యోగం ఇట్లా పెట్టుకోవాలి. నేత్రబంధన యోగం, వాక్ బంధన యోగం. కరెక్ట్. ఈ రోజున వాస్తవాలు చెప్పాలన్నా కూడా భయంగానే ఉంది. అంతే. ఇటువంటి డర్టీ ఫెలోస్ ఒక వ్యక్తి చనిపోయాడు అనేటువంటి ఎంత అన్యాయం అంశాన్ని ఏదనంటే వ్యక్తిగతంగా చూసుకోండి. చచ్చిపోయారు ఎలా పెడతారండి? అదే కదా, తప్పు కదా చాలా. అంటే కాబట్టి ఒక వ్యక్తి చావుని కోరుకున్న దోషమే. ఓకే. ఒకరి జీవితం నాశనం అయిపోవాలని కోరుకున్న దోషమే. ఒక వ్యక్తిని మానసికంగా వంచిన దోషమే. అందుకే జ్యోతిషాస్త్రంలో మనోవాకాయ కర్మలు, మనసు చేత కానీ, వాక్కు చేత కానీ, కాయం చేత కానీ, దాని దృఢకర్మలు, అదృఢకర్మలు, దృఢకర్మలు అంటారు. సో కాబట్టి మరి చిర్రావూరి గారి మరణానికి చింతించాలో పాపం చనిపోలేదండి మీరు అంటే అతను చెప్పిన విధానం కరెక్ట్. నిన్న మధ్యాహ్నం వారు గతించినట్లుగా సమాచారం అందింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని చెప్పంటే వాడు కడుపుకు అన్నం తిన్నవాడా, గడ్డి తిన్నవాడా, అది పద్ధతిగా పుట్టినవాడా? కరెక్ట్. ఇట్లాంటి చెత్త పనులు చేయొద్దు డిజిటల్ మీడియాలో. అవతలోడు ఎదవచ్చు. అవును, చిర్రావూరి ఎదవే అవ్వచ్చు నీ దృష్టిలో. అయినా సరే తప్పు, చాలా తప్పు. మనం అంతటి వేణుస్వామిని అందరినీ బండపూలు తిరుగుతుంటేనే మీరు నా ప్రోత్సాహం తిరిగాం. చివరికి అది ఎట్లాగో ఆగింది. వాడు ఎదవే. ఎస్, ఉపకారికి నొపకారము నెబరమ్మక చేయరాదన్న. వాడు అపకారైనా సరే కష్టంలో ఉన్నప్పుడు పలకరించాలి. అవును.
పలకరించిన వ్యక్తుల్ని విస్మరించేవాడు ఏమంటారంటే వెధవ అంటారు. ఓకే. సో కాబట్టి మరి ఒక ఆయన ఈయన గురించి చెప్పాడు, వీడు సోపుడు చచ్చిపోతాడో జాతకం చెప్పాడు. ఆ, అవి కూడా ఉంది. ఓకే. అసలు మీరు ఫాలో అయ్యేంత అవకాశం లేదేమో. అవును. ఆ, మాకు సర్కస్లో జబర్దస్త్ వీడియోల కంటే జ్యోతిష్ వీడియోలు బాగా చూస్తారు. అచ్చా, ఓకే. ఆ, కాబట్టి ఎదవని వెధవ అన్నా కూడా తప్పే. వాడు ఓహో నన్ను వెధవ అని ముద్ర ఎక్కర్లా, పబ్లిక్ ముద్ర వేస్తుంది. 35 ఏళ్ల పాటు నాతో స్నేహించిన ఒకడు ఎదవాన్ని చిత్రీకరించాడు. బా, 35 ఏళ్ల పాటు నీతో స్నేహం చేసిన వ్యక్తి. నాతో స్నేహం చేసి తన అవసరాలకి తనకి ఇబ్బంది వస్తే ఫస్ట్ కాల్ నాకే చేస్తాడు. 2 రోజుల క్రితం కూడా హెల్ప్ చేశాను. ఇది అన్నాక కూడా. ఆ తర్వాత చెప్పాడు, అచ్చా, నువ్వు వెదవే కానీ నేను ఎంతవరకు అంతవరకు వాడుకుంటాం మేము. అయ్, నేను ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకుంటాం, కొన్ని విషయాలకు వాడుకోం అని బా, నా వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాడు ఎదవేనండి అయినా సరే అతన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటాం, బా, ఎంతవరకు వినాలో అంతవరకు వింటాం. ఆ, మరి ఎదవని నేనా, నన్ను వాడుకున్నాం వాడు ఎదవా? ఉమ్. మీరు చెప్పండి. తప్పు కదా. స్నేహితుడిని అలా మాట్లాడడం, వెనకాల బ్యాక్ టాక్ చేయడం అనేది చాలా తప్పు, దుర్మార్గం అది. నాకు సంబంధించిన దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు అవతల ఏమన్నా మాట్లాడతారు. ఉమ్. నిన్న జరిగింది లిటరలీ నిన్న, ఓకే. ఫస్ట్ టైం నా జీవితంలో కేవలం నా భార్య మొదటి డెలివరీకి నా కోసం కాపలా కాశాడు, ఆ, నా కోసం కాపలా కాశాడు. ఉమ్. ఎవరు లేకుండా సుమారు 18 గంటల పాటు నాతో పాటు కూర్చున్నాడు. ఆ, కేవలం ఆ కన్సీవ్ మీద అతనితో నేను 30 years నేను ఫ్రెండ్షిప్ చేశాను. బా, అతని నుంచి నేను ఎక్కడ ₹1 లబ్ధి పొందాల. ₹1 నాకు ఏ రోజు నాకు ఉమ్. అతని నుంచి నేను అప్పుగా అడగలేదు. కానీ అతని అవసరాలు నేను చూశాను, ఉమ్. అతని కష్టాలు చూశాను, నా శక్తానుసారం ఆదుకున్నాను. అయినా మనిషిలో నా వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాడు ఎదవేనండి ఎంతవరకు అంతవరకు వాడతాం ఆయన్ని అన్నప్పుడు నేను ఒక మెసేజ్ పెట్టాను. ఏంటంటే నా వెధవతనం వలన సమాజానికి కానీ ఏ కుటుంబానికి కానీ హాని కలగలేదు, నా జీవితాన్ని నేను పోగొట్టుకున్నాను. సో నన్ను వెధవాని ముద్ర వేయడానికి మీరు సఫలీకృతం అయ్యారు, ధన్యవాదాలు. నా దృష్టిలో చచ్చిపోయినట్టు లెక్క. రిప్లై ఇచ్చాడు ఏమన్నా? ఇంకెందుకు ఇస్తారు? ఓకే. ఇంకెందుకు ఇస్తారండి? ఎవరు కదా. ఇటువంటి వెధవలందరికీ భగవద్గీతలో కృష్ణుడు వాక్యాలు ఏమైనా మేలుకొలుపుతాయండి? కానీ నా దృష్టిలో వాడు చచ్చిపోయినటువంటి బతికున్నటువంటి శవాలు, ఎథిక్స్ లేకుండా, విలువలు లేకుండా, అటువంటి చిర్రా ఊరిని చచ్చిపోయాడు చెప్పిన వాడు వాడట మనిషి, వాడు పుట్టకేంటి? వెరీ సాడ్. ఏదైనా రైవల్స్ ఉంటే చూసుకోండి, తర్వాత చూసుకోండి. అంతే తప్ప చచ్చిపోయాడు అనేటువంటి వీడియో పెడతాం అనేటువంటిది దానంతటి దుశ్చర్య మరొకటి కాదు. కాబట్టి చిర్రా ఊరి గారిని అతనిపై లీగల్గా మీరు నిజంగా మీరు బతికుంటే లీగల్ యాక్షన్ తీసుకోండి, తప్పులేదు. అయితే చిర్రావూరి గారు నండూరి శ్రీనివాస్ అనే అతన్ని టార్గెట్ చేస్తాడు రెగ్యులర్గా. ఆయన ఒక్కరినే కాదు, చాలామందిని టార్గెట్ చేస్తాడు. అట్లా వాళ్ళలో శత్రువులు ఎవరైనా అట్లా చేసి ఉంటారేమో. ఏదైనా సార్, ఏదైనా ఉంటే బయట చూసుకోండి. సోషల్ మీడియా మీకు ఏమన్నా పబ్లిక్ ప్లాట్ఫార్మా? ఇటువంటి దరిద్రుల యొక్క వీడియోలు బట్టి కదా గత 15 రోజుల నుంచి యూట్యూబ్లు మొత్తం అన్నీ మార్చారు. అవును. ఈ రోజున నరసింహాచార్యులు ఒకప్పుడు 1,70,000 పోయే వీడియోలు టాప్ ఛానల్స్ కూడా 10-15 డబుల్ ఇట్లో పోతున్నాయి. అవును. ఇక నండూరి శ్రీనివాస్ గారు అవును, అతను ప్రమోటర్ అండి, ప్రమోటర్ 100% అండి. మంచి అద్భుతమైన పరిహారాలు చెప్తారు ఆయన. ఏమండి అద్భుతమైన పరిహారాలు చెప్తారు నండూరి శ్రీనివాస్ గారు. నండూరి శ్రీనివాస్ సబ్జెక్ట్ కనుక ఉంటే మన ఛానల్ వచ్చి కూర్చోమనండి, నేను కూడా కూర్చుంటాను. ఓకే. ఆయన పరిహారాలు ఎక్కడున్నాయి తెమ్మనండి. ఏదైనా సరే వాస్తవాలు మాట్లాడాలి. ఓకే. ఈజ్ ఎ ప్రమోటర్. ఓకే. కాదని ఆత్మసాక్షి ఒప్పుకోమనండి.
నీ వల్ల ఎంతమంది పిచ్చోళ్ళు అవుతున్నారు సమాజంలో? నీ ఇంట్లో దైవం లేదా? తల్లిని పూజించమని ఒక గాడిద కొడుకు చెప్పడు, ఉమ్, తండ్రిని పూజించమని ఒక గాడిద కొడుకు చెప్పడు. ఎక్కడో గుడి ఉంది, అక్కడికి వెళ్తే మీకు ఏదో అవుద్ది, అక్కడ పోండి అని చెప్పి పబ్లిక్ని మీరు ఎలా డైవర్ట్ చేస్తున్నారండి? ఉమ్, అంటే గుళ్ళు కట్టింది నీ కష్టాలు తెచ్చడానికా? దేవుడికి బాధ్యత లేదా? వీసాలు కావాలంటే చిలుకూరు బాలాజీ, మీసాలు కావాలంటే జామలాపురం. ఇప్పుడు నీ మీసాలు రాకపోతే నష్టం ఏంటి? ఉమ్, రొయ్యికి ఉంటాయి మీసాలు. అవును. అంటే మనం ఒక కంటెంట్ పబ్లిక్ ఇస్తున్నామంటే ఎంతవరకు అందులో పాసిబిలిటీ ఉంది? ఉమ్, మనము తినేటువంటి పప్పు దినుసులలోనే నవగ్రహాలు తింటున్నాంగా మనం. అవును. పెసలు తింటున్నామా? బుధుడిని పెసరట్టుగా తింటున్నామా? అవును. అవునా? గురుడిని శనగపిండి చేసి తింటున్నామా? బియ్యాన్ని చంద్రుడు తింటున్నామా? ఓకే. గ్యాస్ ముట్టించి గోధుమలు తీసుకుని సూర్యుడిని తింటున్నామా? ఉలవ చారు కేతువుని తింటున్నామా? నవగ్రహాలను మనం ఆహారంగా తింటున్నాం, అవును. మళ్ళీ వాళ్ళని పూజిస్తాం మనం. మన ఇంట్లో ఉండేటువంటి పప్పు దినుసుల్లోనే పరిహారాలు ఉన్నాయి. ఓకే. అవి చెప్పరు, అవి చెబితే వీళ్ళ దగ్గరికి ఎవరు రారు. ఓకే. ఆహా, వాళ్ళకి ఏం చెప్పాలి? అద్భుతం ఏదో ఒకటి చెప్పేయాలి. ఆ గుడి పుట్టినటువంటి చరిత్ర నా దగ్గర 108 దేవాలయాల, ప్రసిద్ధ దేవాలయాలు, కనుమరుగైపోయినటువంటి గ్రామాలు, ఆ, వాటికి సంబంధించిన శాసనాలు నా దగ్గర ఉన్నాయి. నేను ఏ రోజు బలానా గుడికి వెళ్ళి నేను పూజ చేయమని చెప్పలేదే. నీ తల్లిదండ్రులను పూజించమని చెబుతాను నేను. నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, మీ పెద్దల ఆశీస్సులతో మీకు అనుకూలంగా ఉండాలని కోరుకుని మొదట చెబుతా. తల్లి దండం పెట్టండి. ఉమ్, వాల్ పేపర్లో తల్లి ఫోటో పెట్టుకో. నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో దేనికి? నీ కీ ఫోటో దేనికి? ఆమెను తల్లి చేసే ప్రక్రియలో అదే ఉంటే మంగళవాడితో పని సామెత తెలుసా అదే మీకు? తెలుసు. ఆయనే ఉంటే మంగళవాడితో పని ఉందన్న. అవును. కాబట్టి ఏంటంటే నండూరు శ్రీనివాసన్ అయితే ఒక ప్రమోటర్ అంతే. ఓకే. ఓకే. దొరకడు మొహం నేను చూడ, నా మొహం వాడు చూడాల. ఆ, కానీ ఆయన వీడియోలను చూశాను నేను. బ్లఫ్గా, బ్లెండ్గా పబ్లిక్ని చేత డబ్బు ఖర్చు పెట్టించడమే. ఆ, నండూరి వారు చెప్పారు కాబట్టి వెళ్ళిపోవాలి. బా. నువ్వే కూర్చో, వేషం వేసి కూర్చో, నీకు వస్తా రూపాయి నీకే వస్తుందిగా. ఆ. అంటే గురుగారు పరిహారాల కోసం ఆలయాలకు వెళ్ళక్కర్లేదా? ఏమండి, ఆలయాలకు వెళ్ళక్కర్లే, ఆలయ దర్శనం మంచిది అంటారు కదా. మార్నింగ్ వాకులు అనేవి ఇప్పుడు లేటెస్ట్గా మనకు అర్బన్లో వచ్చాయండి. ఉమ్, ఒకప్పుడు పల్లెటూరులో దేవాలయాలు ఎకరం భూమిలో ఉండేవి. అవును. ఒక ప్రదర్శనం చేయాలంటే గుడి యొక్క గర్భానికి ఎకరం తిరిగి రావాలి. అవును. అది వ్యాయామం కాదా? మనం కేబిఎన్ పార్క్ చుట్టూ ప్రదర్శన చేస్తాం. బయట రాగానే 2 గ్లాసులు రాగి జావా, ఒక కప్పు మొలకెత్తిన గింజలు, బీట్రూటు, క్యారెట్, జ్యూస్. అడ్డమైన గడ్డి కలిపి జ్యూసు ఇవి తాగుతాం. అవి ఆరోగ్య సూత్రాలు. మరి పూర్వంలో పల్లెటూరులోకి వెళితే ప్రదక్షిణం చేసి గుళ్ళోకి రాగానే తీర్థం ఇచ్చేవాళ్ళు, అది టానిక్. ఓకే. ప్రసాదం పెట్టేవాళ్ళు, అది మెడిసిన్. ఒకప్పుడు నగర సంకీర్తనలు ఉండేవండి అవునండి. అవును. గ్రామాల్లో. నగర సంకీర్తన దేనికోసం? వ్యాయామం. ఓకే. భగవన్నామస్మరణ చేసుకుంటూ మేలుకొల్పేటువంటి వారు ఉండేవారు. ఇప్పటికీ సత్యసాయి సమాజం వారు, నాకు అక్షరాభ్యాసం చేసిన స్వామీజీ సత్సంగాల వాళ్ళు ఇప్పటికీ అర్బన్లోనూ రూరల్లోనూ నగర సంకీర్తనలు చేస్తున్నారు, మేలుకొలుపులు చేస్తున్నారు. బా. ఇక్కడ వ్యాయామం వెళ్ళేది దేనికంటే ఇంట్లో చేతిలో కుక్కలు ఉంటాయండి, అవి ఇంట్లో గలీజ్ చేస్తాయి, అవి పట్టుకుని వాకింగ్కి వస్తున్నారు. అవును. ఎప్పుడైనా నీ మనవాడిని, నీ కొడుకుని ఆ రకంగా చేతితో నడిపించావా? ఎంత దరిద్రం అంటే ఆ కుక్కల్ని, మరి కుక్క అని కూడా క్రైమ్ ఏమో మనకు. ఏం లేదు, ఏం లేదు. వాళ్ళు బ్లూ క్రాస్ వెంట పడతారు మళ్ళీ మనకు. అయితే చక్కగా శునక రాజాలు. శునకరాజాలు.
సునకరాజాలు వాడికి ముడ్డి కడగడం మూతి కడగడం పప్పి లల్లి మమ్మీ చిచ్చి డాడీ కోసమా. ఇప్పుడున్న కన్న కొడుకు చూశాడా? ఎప్పుడన్నా తండ్రి కోసం కొడుకు ఎదురు చూశాడా? కుక్క ఎదురు చూస్తుంది. ఓ మా పెద్దోడు మా చిన్నోడు. అవును. ఏ దౌర్భాగ్యం ఉండేది అసలు. కుక్కను పెంచమని ఏ ధర్మశాస్త్రం చెప్పింది? శాస్త్రాల్లో ఉన్నాయండి పెంపుడు జంతువులు. లేవండి. వేటిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఓకే. విశ్వామిత్రుడు సృష్టి ప్రతి సృష్టి మధ్య ఒక గాడిద కొడుకు క్రాసింగ్ ఆవులు తయారు చేశాడు. గాడిద కొడుకు అంటారండి, మంచిదేగా, మంచి బ్రీడ్ తయారు చేస్తున్నాడు కదా. మరగుజ్జు వాళ్ళని సమాజంలో ఏ రకంగా చూస్తారండి? వాళ్ళకు పేరు పెడతారు. ఏంటి అది? మరగుజ్జు వాళ్ళని. సారీ, మరుగుజ్జులు. మరగుజ్జు వాళ్ళ సమాజం ఎలా చూస్తుందండి? కొంచెం హీనంగా అట్లా చూస్తుంది. అవును. మరగుజ్జు ఆవుని నువ్వు ఫ్యాషన్ షోగా ఇంట్లో పెంచుతున్నావంటే వాడెవడో చేశాడని చెప్పేసి. ఒంగోలు ఆవుల్ని కదా, ఒంగోలు మదనపల్లిలో ఎవడో తయారు చేశాడు. అవును. ఏంటి? మరగుజ్జు ఆవులని ఇంట్లో పెంచకూడదు, పూజకు అర్హత లేనివి. అయితే ఓపెన్ డిబేట్కి రెడీ. ఓకే. గుడిలో శఠారి పాదుకలు ఉంటాయి. దానికి ఒక మినిమం కొంత కొలత ఉంటుందండి. ఆ కొలత ఉన్నటువంటి శఠారి మాత్రమే పెట్టుకోవాలి, మిగతా పెట్టించుకోవాలి. ఓకే. కేవలం విష్ణాలయంలో మాత్రమే పాదుకలు పెట్టాలి. విష్ణాలయంలో మాత్రమే పాదుకలు పెట్టాలి. పాదుకలు పెడతారు భక్తులకి. శివాలయాల్లో పాదుకలు పెడతారు, శటారి పెడతారు. పోచమ్మ గుళ్ళో పెడతారు, ఎల్లమ్మ గుళ్ళో పెడతారు, చివరి గ్రామదేవత గుళ్ళలో కూడా పెడుతుంటారు. అవును. డబ్బుల కోసం. ఓకే. అంటే పైకి అది లేస్తే కానీ కింద అది పడవు. ఓకే. అవును. తమిళనాడులో ఆగమ శాస్త్రం ప్రకారం ఏ శివాలయాల్లో నీవు బృహదీశ్వర ఆలయంకి వెళ్ళినా, అరుణాచలం ఆలయంకి వెళ్ళినా, వైదీశ్వరన్ కోయిలు వెళ్ళినా, తిరుమల వెళ్ళినా ఎక్కడా పాదుకలు పెట్టరు, చేతిలో విభూది వేస్తారు అంతవరకే. అవును. మన ఆంధ్రాలో తెలంగాణలో జబ్బు ఏంటంటే పాదుకలు పెడితే డబ్బులు వస్తాయి, పెట్టాలా వద్దా అనే దానికి వాళ్ళకి జ్ఞానం లేదు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదుకలు నిత్యము అర్చిస్తారు కాబట్టి ఆ పాదుకలు మాత్రమే శిరస్సును పెట్టమన్నారు. ఓకే. అర్చావతారుడు కాబట్టి అర్చావతారుడు అంటే ఎవరు? ఇల్లు, వాకిలి, వాహనం, ఇంధనం, ధనం ఉన్నవాడు అర్చావతార స్వరూపుడు. అర్చావతారం అంటే భార్య భర్త ఉన్నవాడు అర్చావతారం. నాకు పెళ్లిగా ఆట లేదండి అని ఆంజనేయుడికి వెళ్ళారు కూడా ఏం చెబుతారు? అరే నాకే పెళ్లి కాలేదురా. అదే కదా. ఇంకా కొంతమంది సువచ్చల ఆంజనేయ స్వామి దేవాలయం కళ్యాణం చేస్తుంటారు. సువచ్చల సహిత ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి పెళ్లి చేయడం ఏంటండి? దరిద్రం కాకపోతేను. ఆయన అస్కలిత బ్రహ్మచారి ఆయన చెప్పుకుంటున్నప్పుడు ఈయన అలా చెప్తాడు. కాబట్టి ఇక్కడ పురాణాలను వక్రించి వాస్తవాలని మరుగున పెట్టి చెప్పేటువంటి గ్రంథాలు ఎప్పుడైతే ఇబ్బడిమెబ్బడిగా తామర తంపరలుగా సమాజంలోకి వచ్చాయో నిజంగా మనం క్రైస్తవ మతాన్ని ఒకంత ఆనందపరచాలండి. సరే, ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టి ఒక ప్రశ్న అడుగుతాను. చాలామంది అన్నారు, ఈ మధ్యకాలం అంటున్నారు, ఈ బ్రాహ్మణుల వల్లనే హిందూ సమాజం చెడిపోయింది. కొంతమంది బ్రాహ్మణులు, 90% బ్రాహ్మణ వాళ్ళు, 90%, ఒక 10% కరెక్ట్గా ఉంది కాబట్టి ఇంకా సమాజం ఇట్లా ఉంది. ఆదివారం నాడు గ్రామాల్లోకి వెళితే చిన్న చిన్న పిల్లలు బైబిల్ పెట్టుకొని చర్చికి వెళుతున్నారు. మనం వాళ్ళు అభినందించాలండి. ఏ మాట అన్నమాట. అందులో ఏముందో లేదో అనవసరం. హిందువై పుట్టినవాడు నేను బ్రాహ్మణ్ణి, నేను చౌదరిని, నేను రెడ్డిని, నేను కమ్మని, నేను కాపుని పెట్టుకున్నటువంటి వీళ్ళు ఏ రోజన్నా భగవద్గీతను వీళ్ళ ఇంట్లో పూజించారా? భగవద్గీత చదవని వాళ్ళే సంఖ్య ఎక్కువ. క్రైస్తవ మతం ఎందుకు బజార్న పడింది ఈరోజు అంటే అగ్రవర్ణాల వాళ్ళు కన్వర్ట్ అయ్యి క్రైస్తవ మతాన్ని పాడు చేస్తున్నారు. వాళ్ళతోనే నిజమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. దరిద్రం. దేవాలయాలకి ధ్వజస్తంభాలు ఒక బ్రాహ్మణుడు కన్వర్ట్ అయ్యి ధ్వజస్తంభం పెట్టించాడండి నరసరావుపేటలో గుడికి. ఒక చర్చికి ధ్వజస్తంభం, చర్చికి ధ్వజస్తంభం, శటారి మీద క్రాసు, లడ్లమ్మడం, తీర్థం,
అర్చన ఏసాయ నమః యేసుపుత్రాయ నమః మరియాయ నమః మరియపుత్రాయ నమః రాసి మరి వాడు ఎక్కడ గురుగారు? నా పల్నాడు ప్రాంతంలోకి వెళ్ళండి సార్, కెమెరాలు తీసుకెళ్ళండి సార్, ఆ, మీడియా వేసింది అది. బాబా. మన మతాన్ని మనం గౌరవించుకోవాలి, అవును. ఎదుటి మతాన్ని ప్రేమించాలి. నేను బైబిల్ చదువుతాను, ఖురాన్ చదువుతాను, గీత చదువుతాను. 3 మతాల సారం భగవద్గీతలో ఉన్నదే. అవును. కాబట్టి ఇక్కడ భగవద్గీత నిత్య పూజా గ్రంథం, నిత్య పరణ గ్రంథం. సబ్సిక్వల్గా గరుడ పురాణం చదవాలి. ఆ, గరుడ చదివితే మనం ఏం తప్పు చేస్తున్నాం, ఎలా మార్చుకోవాలి తప్పుని. సో మరణించిన వాళ్ళ దగ్గర భగవద్గీత కాకుండా గరుడ పురాణం చదవమంటారు. అది కూడా అనవసరం అండి, బతికుండగానే చదవండి. నిత్య పారాయణ గ్రంథం అచ్చా, ఓకే. గరుడ పురాణం. ఎవరి ఇంట్లో అయితే రామాయణం, భాగవతం, భారతం, భగవద్గీత, గరుడ పురాణం పూజించబడతాయో ఆ ఇల్లు ఎప్పుడు ఐశ్వర్యవంతంగా ఉంటుంది. మా మందిరంలో ఇవి మొత్తం ఉంటాయి. వీటితో బైబిల్ కూడా పెట్టాను, ఖురాన్ కూడా పెట్టాను. ఎందుకు? తెలుసుకోవడం తప్పు కాదు కదా. ఓకే. ఎక్కడ కూడా ఖురాన్లో మత మార్పిడి లేదే. వాళ్ళు ఏ రోజు కూడా ఏ దేవుణ్ణి విమర్శించరే. అవును. మన దౌర్భాగ్యం ఏంటి అంటే ఇక్కడ చర్చలు అన్నం పెడతాయి, చర్చి అన్నం పెడుతుంది. ఆదివారం పిలిచి ఒక బిర్యానీనో భోజనమో పెట్టి ఆ పుస్తకం ప్రార్థన చేసి పంపిస్తారు. అది ఎంతవరకు అవసరం. కానీ మన దేవాలయాలు డబ్బు తీసుకుంటాయండి. విజయవాడలో బుక్ ఫెస్టివల్ జరుగుతుందండి. బుక్ ఫెస్టివల్కి వెళితే క్రైస్తవులు ఒక యేసుక్రీస్తు బొమ్మ, ఒక బైబిల్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. మనకు కొన్ని సమాజాలు ఉన్నాయి, అన్నాన్ని అమ్ముకునే సమాజాలు, టోల్ గేట్ల దగ్గర భగవద్గీతలు అమ్మే సమాజాలు. నేను వీళ్ళని అడిగాను, ఒక పక్కన వాళ్ళు ఉచితంగా ఇస్తున్నారు, మీరు కృష్ణుడు బొమ్మను ఎందుకు ఉచితంగా ఇవ్వలేరు అంటే, కృష్ణుడిని మేము అలా ఉచితంగా ఇవ్వలేమండి, అమ్ముకుంటానికే ఇస్తాము. అదే ఇస్కాన్ వాళ్ళు నడి రోడ్ల మీద బస్ స్టాపుల దగ్గర భగవద్గీతలను అమ్ముతున్నారు. అడిగాను. అవును. ఏ శ్రీకృష్ణ భగవాన్ కా స్పీచ్ బుక్ సార్ 300 రూపీస్ ఓన్లీ అన్నాడు. అంటే మీరు భగవద్గీతని 300 రూపాయలకు అమ్ముతున్నారా అని అడిగాను. కృష్ణుడు చెప్పినటువంటి వాక్యాలని మీరు 300 రూపాయలకు అమ్ముతున్నారా అంటే మీరు భగవద్గీతను అమ్ముకుంటున్నారా? ఇదే వ్యక్తులు భగవద్గీతని అయ్యా మన హిందూ మత సంప్రదాయం ప్రకారం ఈ గ్రంథాన్ని అత్యుత్తం, ఇది మీరు తీసుకొని దీనికి తగినటువంటి వెలని మీరు మాకు డొనేట్ చేయండి అంటే అద్భుతంగా ఇస్తారు కదా. మరి నువ్వెందుకు నువ్వు మత ప్రచారం మారి పుస్తకాలు అమ్ముకుని ఎదారారు? ఎదుటి మతాల గురించి మీకెందుకు? మీరు చేసే ప్రక్రియలేంటి సార్? అప్పుడు అట్లా అంటున్నారు కదా, పరమత సహనం అనేది లేకుండా పోయింది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో. మొన్న ఒక పాస్టర్ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్స్ అనే అర్థం వచ్చేలాగా వాడు కన్వర్టెడ్ అయితే కదండి. అవును. మలుపులు పెట్టుకుంటే అవేమన్నా ఉండాలి. మరి నీ తల్లి మలుపులు పెట్టుకోకుండానే పిల్లలకి అంతా ఇంత దుర్మార్గం అండి ఇట్లాంటి వ్యాఖ్యలు. అంటే ఇందాక మాట చెప్పాను, నిజమైనటువంటి క్రిస్టియన్స్ వల్ల ఇబ్బంది లేదు, కన్వర్టెడ్ అయినటువంటి క్రిస్టియన్స్ వల్లే సమాజంలో మత కల్లోలాలకు కారణభూతమవుతుంది, మత విద్వేషాలకు కారణమవుతుంది. మళ్ళీ వీడు కన్వర్టెడ్ అయ్యే వ్యక్తినే చేసుకుంటాడు. మళ్ళీ తాను కన్వర్ట్ అయిన వాళ్ళు చేసుకుంటారు మళ్ళీ. అంటే నీకు నదులలో నీళ్లు పారేది మీ మత మార్పిడిలు చేయడానిక, ఆదివారం కూర్చోబెట్టి నాలుక మీద పేపర్ పెడతానిక? మరి కృష్ణానది పవిత్రమైన నది కదా, నీ ఇంట్లో మురికాల పక్కన కూర్చోబెట్టి చేయించు. కాబట్టి ఇక్కడ మతం యొక్క ముసుగులో చేసే ఉన్మాద ప్రక్రియలకు సమాజం పాడుతున్న అవసరంలో ఆ ట్రాప్లో ఇలాంటి చెర్రావూరు లాంటి వాళ్ళు, చచ్చిపోయిన చెప్పినట్టు వాళ్ళు, నండూరు శ్రీనివాస్ లాంటి వాళ్ళు, ఇస్కాన్ ఆయన అందరితో పోరాడుతుంటాడు.
అవును. నీకెందుకు అయా, నీకెందుకు? ఇంకా ఇద్దరు చెప్పమంటారా? మన ఆంధ్ర తెలుగు రాష్ట్రం ఉన్నటువంటి ఇస్కాన్ మతంలో కన్వర్ట్ అయిన వాళ్ళని ఆంధ్రాలో ఉంచరండి, ఇతర రాష్ట్రాలు ఉంచుతారు, భాష రాని చోట. అదేంటో. అంటే ఇక్కడ వాళ్ళ ప్రాబల్యం పెరుగుతుంది కదా. ఆ, అలా కూడా ఉంటుందా? ఎస్, నాయుడుపేటలో లిటరల్గా ఒక పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి గుడి కట్టుకున్నాడండి, అద్భుతమైన గుడి. దానికి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు వాళ్ళు గాలిగోపురాలు ఆ గుళ్ళో నాపరాళ్ళు వేసి చేస్తే ఆ గుడిని ఇస్కాన్ వాళ్ళు తీసుకొని వెంకటేశ్వర స్వామి వారికి శనివారం అర్చన చేద్దామని వెళితే వాళ్ళు హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. హూ ఆర్ యూ? మీరు అక్కడ దాకా వెళ్ళారు. ఇక్కడ రోడ్ నెంబర్ 12లో కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇస్కాన్ టెంపుల్ గా మార్చేశారు. అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ట్రస్టులు తీసుకుంటున్నారు. శ్రీ నరసింహ జయ నరసింహ ప్రహ్లాదుడు చెప్పిందండి. హూ ఆర్ యూ? శ్రీ నరసింహ జయ నరసింహ జయ జయ సింహ జయ నరసింహ. ఎవరు చెప్పారు అది? ప్రహ్లాదుడు నారసింహ మంత్రం పబ్లిక్ ఇచ్చాడు. అది ఆ గుళ్ళో అది ఉండాలి. నేను ఒకరోజు ఫ్యామిలీతో వెళ్తే కృష్ణుడి గుళ్ళోకి వెళ్ళి వెంకటేశ్వర గుళ్ళోకి వెళ్తే అది ప్రచారం. మీరా సమాజాన్ని ఉద్ధరించేది? మీరా మీ మత ప్రచారం చేసుకుంటారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు మా మతాన్ని, మా భగవతత్వాన్ని శ్రీరామ జయ రామ జయ జయ రామ, తులసీదాస్ చెప్పిన వాక్యం ఇది. అంతకంటే గొప్పవాళ్ళ మీరు? ఒకప్పుడు సప్తాహాలు చేసేవాళ్ళు, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. అది మూలం కదా. దాన్ని మాత్రం రైట్స్ మీకు ఇక్కడ ఉన్నాయండి. నీ కృష్ణుడు గొప్ప అవ్వచ్చు, మాకు రాముడు గొప్ప. మా రామనామాన్ని మీరు ఎందుకు మలినం చేస్తున్నారు? మా నారసింహ మంత్రాన్ని మీరు ఎందుకు మలినం చేస్తున్నారు? మా గోవిందనామాల్ని మీరు ఎందుకు చేయనివ్వటం లేదు? ఒక మతోన్మాద ఇస్కాన్ కూడా ఒక మతోన్మాద శక్తులను ప్రోత్సహిస్తుందనుకోవాల్సింది. బానిసలు చేస్తుంది. అవును. ఒక చిన్నపిల్లడితో వాడు మెళ్ళ డోలేయడం, పిచ్చి వాళ్ళగా డప్పు కొట్టించడం. నారద భక్సూత్రాల్లో సంకీర్తన ఉన్నది, మేము కాదంటలేదు. రామనామ సంకీర్తన చేసుకుంటాం మేము, హరిరామ సంకీర్తన చేస్తాం. అది మా ఇష్టం. నీకు రుద్ది హక్కు నీకు లేదు. అది నరసింహస్వామి గుళ్ళకెళ్ళి నారసింహాయ నమః, నృసింహాయ నమః, హిరణ్యమర్ధనాయ నమః, అది కూడా కాదు, నారద ప్రహ్లాద వరదాయ నమః అని చెప్పుకుంటాం. నువ్వు అది వదిలేసి నీ కృష్ణనామం మాకెందుక? కృష్ణనామం కూడా కాదు. విషాదం ఏంటంటే ప్రభుపాదులు ఉంటారు కదా, ఆయన నామాన్ని ఆయన విగ్రహం పెట్టి ఆ భోగాన్ని ఆయనే కనిపిస్తాడు. ఇక్కడ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? సంపాదించిందంతా. నేను అడిగా, ఈయనెవరు? ఈయన దేవుడు అంటే ఆయన దేవుడు కాదండి, ఇస్కాన్ స్థాపించిన ఆయన అంటే. అరే మరి నరసింహస్వామికి పరదాలు వేశారు, కృష్ణుడికి పరదాలు వేసి ఈయనకి ఏంటండి ఇంత? అక్కడ వెళ్ళేటువంటి భక్తుడు మలినమైన వాడని చెబుతాను. ఇంకో దౌర్భాగ్యం చెప్పండి, హైదరాబాద్ నగరాల్లో మూల దేవాలయానికి వెళితే చుట్టుపక్కల అన్ని రకాల గుళ్ళు పెడతారండి. అవును. ఒక వెంకటేశ్వర స్వామి గుళ్ళో చండీ యాగం ఏంటండి? ఒక మా కాలనీలో నరసింహస్వామి గుడి ఉందండి, దాని శారదా నరసింహస్వామి గుడి అని పేరు. ఇదే శారదా పెట్టారని, అంటే విశాఖ శారదం కాదని. ఆ పీఠం దాని క్రెడిబిలిటీ వేరు, దాని ఆ ఉన్మాదం వేరు. అక్కడ చండీ యాగం వ్యాపారం. ఓకే. నరసింహస్వామి గుడిలో శివాలయం ఏంటంటే దరిద్రం కాకపోతేను సోమవారం సాయంత్రం అక్కడ నరసింహస్వామి అభిషేకం చేస్తారు. శివకేశవులకు భేదం లేదంటారు ఏమోనంటే అని ఇలా చెప్పారు. వాళ్ళిద్దరు కళ్ళ కనపడేమన్నా ఇలా చెప్పారండి. అంటే ఇక్కడ హిందువుల యొక్క మనోభావాలని, భక్తిని, ఆర్థికపరమైనటువంటి కరెక్ట్ కొలమానం ఇప్పుడు చేశారు, అక్కడ మరొక మతం ఉద్భవించింది. ఈ రోజున కొన్ని వ్యవస్థల్లోకి వెళ్ళిన వాళ్ళు వివాహాలు వదిలేస్తున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. అవును, విడాకులు తీసుకుంటున్నారు. నిజమా?
వాళ్ళలో టోటల్గా బ్రెయిన్ వాష్. వాడికి మాత్రం రాత్రికి ఏకాంత సేవ కావాలి. అవును. మీరు సంసారాలు చేయకండి, ఊరందరికి ఉల్లిగడ్డ వద్దన్న కానీ వీళ్ళకి మాత్రం రాత్రికి ప్రత్యేక పూజలు, ఏకాంత సేవలు, పగటిపూట ఏమో పాద పూజలు, మధ్యాహ్నం సెటిల్మెంట్లు, సాయంత్రం ఏకాంత సేవలు. వీళ్ళు మళ్ళీ ఆది గురువులు మనకు. పీఠాలు అంటే శారదాపీఠం, శృంగేరి శారదాపీఠం, కంచి కామకోటి పీఠం, అద్భుతం, భగవద్ రామానుజ పీఠం. ఈ మూడే ప్రమాణికాలు. మిగిలినవన్నీ పుట్టకుక్కలాగా పుట్టుకొచ్చినవే, సంపాదించుకోవడానికి కాషాయం అనేటువంటి ఒక ముళ్ళ కంచిలా కట్టుకొని సమాజాన్ని దోచేటువంటి మతోన్మాదులు అనడంలో ఎలాంటివి నిస్సందేహంగా చెబుతారండి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన విషయాలు చెప్పారు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం గురుగారు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.